భూపాలపల్లి మున్సిపాలిటీ పెద్దకుండపల్లి తాండాల మేకలు కాసుకుంటా బతుకుతున్నాడట హూనానాయక్ అని పెద్ద మనిషి. నువ్వు సర్కార్కు ఇంటి పన్ను బకాయి పడ్డావు, కట్టకుంటే కేసు అవుతుంది అది ఇదని బెదిరిస్తే 5,500 పట్టుకొచ్చి కట్టిండట. ఇక అవి కట్టి 15 రోజులైనా కాలేదు. నిన్న మళ్ళీ ఇంటి మీద పడి తలుపులు ఊడవిక్కొని పోయిరట. మర్యాద కొద్ది నా తలుపులు నాకు ఇస్తేనే మంచిది, లేదంటే మున్సిపాలిటీ వాళ్ళ పేరు చెప్పి ఇంటిల్లాదులు అందరం జీవి తీసుకుంటామని చెప్తున్నాడు పెద్ద మనిషి. ఈ తలుపులు ఉడవిక్కొని పోయిన వాళ్ళకి ఏమైనా తలకాయ ఉన్నదా? తండాలుండి మేకలు కాసుకునే ఈ నిరుపేదను 20,000 ఒక్కసారే కట్టమంటే ఎట్లా కడతాడు? కార్పొరేట్లకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లకు 1,000 కోట్లు మాఫీ చేస్తున్నాయి ఈ సర్కార్లు. కానీ గిసొంటి పేదల ఇండ్ల తలుపులు ఉడవిక్కొని పోతే తప్ప సర్కారులు నడిచే పరిస్థితి లేదా? మున్సిపాలిటీ డిపార్ట్మెంటు ఆమ్దాని తలుపులు ఉడవిక్కొని పోయి అవి అమ్ముకుంటే కూడా నడవలేని పరిస్థితులు ఉన్నదా? పన్ను కట్టని ఒక లీడర్ ఇంటికి పోయి గిదే పని చేసే తాకతుందా ఈ ఆఫీసర్లకు? నోట్లే నాలుకలేని ఈ బీదల మీద మీ జులుం అని మండిపడుతున్నారు ఇక భూపాలపల్లి పబ్లిక్ ఇది చూసి.